నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శారద. 2024 ఫిబ్రవరి నెలలో ఈసారి మేడారం జాతర జరగనుంది. 4 రోజులు జరిగే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉత్సవంగా నిర్వహించే ఈ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మొదలై 24వ తేదీతో ముగుస్తుంది. ఈ మేడారం జాతరకు సుమారు 1 కోటికి పైగా భక్తులు వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మొదటి కార్యక్రమం ఫిబ్రవరి 21న మొదలవుతుంది. ఈరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తెస్తారు ఆదివాసి పూజారులు. ఫిబ్రవరి 22న చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లిని గద్దెపైకి తెస్తారు. ఆ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా ఆ రోజు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలి వస్తారు భక్తులు. ఇండియాలో అతిపెద్ద జాతరగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ ఉత్సవంలో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటూ నిలువెత్తు బంగారం అంటే బెల్లంను మొక్కుగా చెల్లించుకుంటారు భక్తులు. 4 రోజుల జాతర ఉత్సవాలతో పాటు ఫిబ్రవరి 28న తిరుగువారం పండుగ జరుగుతుంది. వచ్చే నెలలో జరగబోయే ఉత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ జాతర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక నిధులను కూడా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. గతేడాది కంటే ఈసారి భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.